ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈ దేశంలో 2000 రూపాయల నోట్లు అవసరం లేదు, 1000 రూపాయలు అవసరం లేదు, 500 రూపాయలు అవసరం లేదు. ఎప్పుడైతే 1000 రూపాయలు ఉందో కరెన్సీని మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉండాలి తప్ప కరెన్సీ వెల్త్ క్రియేషన్ ఉండకూడదు. కొంతమంది దుర్మార్గమైన పనులు, ఇందులో 100 కోట్ల రూపాయలు దాచిపెట్టుకోవడం, స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడం, తప్పులు చేసి జైలు పోవడం, మళ్ళా వచ్చి గొప్పలు మాట్లాడడం, రాజకీయంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎన్ని జరిగే పరిస్థితి వచ్చింది. నేను అలాంటి ఇస్తే నా మీద ఆరోపణ పెడతారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎట్టి పరిస్థితులు ఈ దేశంలో ప్రక్షాళన కావాలి. రాజకీయ అవినీతి పోవాలి, అధికారుల అవినీతి పోవాలి, పెద్ద పెద్ద డినామినేషన్స్ పోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు పోయినాయనుకోండి, అంతా 100-200 రూపాయలు ఉంటే ఎలక్షన్లో పంచాలన్న ఒక్కట్లయితే పోవాలి, ఎండల్లో పెట్టుకోవాలన్న పెద్ద పెద్ద రూములో పెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్టోర్. రెండోది, ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇండస్ట్రీస్ రాకుండా పోతున్నాయి, ఇన్సెంటివ్స్ లేవని మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రపంచంలో 42 దేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చారు, మంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. పోయిన సంవత్సరం పెట్టుబడులు పెట్టారు, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే మీరు దౌర్జన్యాలు చేస్తే ఇక్కడ బీచ్ రోడ్లో కూర్చొని మేము విన్యాసాలు చేస్తాం, రౌడీజం చేస్తాం, స్థైర్య విహారం చేస్తాం అంటే ఎవడు వస్తాడని ఇక్కడికి రాకూడదని కదా. ఈరోజు పులివెందులకు ఎవడెందుకు రావడం లేదు? కడపకి ఎందుకు ఎవరు రావడం లేదు? నేను ఇప్పుడు కడప మారిందని చెప్పాల్సి వస్తూ ఉంది. కడపలో కూడా రౌడీజం లేదని చెప్పాల్సి వస్తూ ఉంది. పులివెందులో కూడా రౌడీజం ఉండదు, ఆర్థికంగా పైకి వచ్చారు, ఇప్పుడు అవన్నీ ఉండవు. ఇంకా భవిష్యత్తులో మీరేం భయపడద్దని చెప్పాల్సి వస్తుంది. అలాంటివి నేను చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసే పని ఏంటండి? ఎప్పుడు ఫిక్స్ చేసాం ఈ డేట్? ఎప్పుడో ఫిక్స్ చేసిన డేట్ రిపబ్లిక్ డే. ఎవ్రీ ఇయర్ 26 తారీఖు జనవరి వస్తుంది. 27, 28 ఇన్వెస్టర్స్ మీటింగ్ ఎప్పుడో ఫిక్స్ చేశాం. ఈ రోజు మీరు వచ్చి కావాలని చేస్తే ఏంటి మీ ఉద్దేశం? మొన్న మీరు చూశారు, తుని ఒక ట్రైన్ తగలబెట్టారు. తగలబెడితే గవర్నమెంట్ మీదనే సవాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడు చేశారు ఆ పని? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఆ సమయంలో చేశారు. ఆ సమయంలో ఎంత టెన్షన్ క్రియేట్ చేశారండి మనకు. రాష్ట్ర పరువు పోగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసాం. ఆ రిపోర్ట్ వస్తేనే ప్రాసెస్ మొదలు పెడతాం. దానికి ఇప్పుడు కావాలని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత చట్టబద్ధ కోసం కాపును కూడా బీసీలు చేర్చడం కోసం రిపోర్ట్ ఇమ్మంటే ఇప్పుడు ఆందోళన చేయడం ఏంటండి? ఈ యూనివర్సిటీ సమయంలో దానికి ఎవరు? ఆ రోజు ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మళ్ళా పోయేసి చర్చలు చేశారు కదా. చూశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి మళ్ళా అక్కడ ఉండే నాయకులతో చర్చలు చేశారు. అంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? వెర్ ఆర్ యూ గోయింగ్? అంటే మళ్ళా మీరు బస్సులు తగిలిపెడతారా, లేకపోతే ట్రైన్స్ తగిలిపెడతారా, లేకపోతే రాష్ట్రాన్ని తగిలిపెడతారా? అంటే మీరు చేసే పని నేను చూస్తూ ఉండాలా? దిస్ ఈజ్ వేర్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వచ్చిన ఇన్వెస్టర్స్ని బెదిరించడంలో మీ యొక్క ఆలోచన ఏంటి? అందుకని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనుల వల్ల చాలా వరకు దెబ్బతింటాం. అదే మరి ప్రజలందరూ ఆలోచించాల్సింది, యువత ముఖ్యంగా. ఇలాంటి వాళ్ళు నమ్ముకుంటే రాష్ట్రం ఏమవుతుంది?